ఇప్పుడు ప్రస్తుతం మనకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏపీ సీఎం అయ్యారు కదా! దాని తర్వాత ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అయితే వీళ్ళ మేనిఫెస్టో చూసుకున్నట్టయితే చాలా వరకు ఖర్చుతో కూడినవే అలానే ఫ్రీ అంటే ఉచితంగా పెట్టినవే ఎక్కువున్నాయి. అయితే ఈ వాటలో చూసుకుంటే రెవెన్యూ లేని రాష్ట్రానికి ఏ విధమైన రెవెన్యూ వస్తుంది? మరి ఏ విధంగా ఈ డెవలప్‌మెంట్‌కి ముందుకు అడుగులు వేస్తారనుకుంటున్నారు? ఇప్పుడు ఆల్రెడీ బీజేపీతో కలిసారు కదా! హ్మ్. సెంట్రల్‌లో బీజేపీ ఉంది కదా! హ్మ్. వాళ్ళు ఫండ్స్ ఎట్లా రిలీజ్ చేస్తారు. ఎందుకంటే 3 పార్టీలు కలిసి ఎలక్షన్ నిలబడి గెలిచారు. హ్మ్. కంపల్సరీ అన్నీ అక్కడి నుంచి ఫండ్ వస్తది. హ్మ్. చేస్తారు. వాళ్ళకన్నా బెటర్‌గా చేస్తారు వీళ్ళు. హ్మ్. 3 పార్టీలు కాబట్టి బెటర్‌గానే అవుద్దనుకుంటున్నాను. అయితే 3 పార్టీలు అంటున్నారు గదా! ఇందులో మన జనసేనకిచ్చినంత ప్రాధాన్యత బీజేపీకి ఎందుకు ఇవ్వట్లేదనుకుంటున్నారు? బీజేపీ తక్కువ వచ్చింది కదా! అక్కడ. హ్మ్. జనసేనకి 21 సీట్లు గెలిచారు. హ్మ్. బీజేపీ తక్కువ వచ్చింది కదా! హ్మ్. అందుకని బీజేపీ అక్కడ ఏం లేదు. హ్మ్. కానీ కలుపుకోవాలి. హ్మ్. ఆ సెంటర్‌లో ఉంది కాబట్టి కంపల్సరీ మనకేమో ఫండ్స్ వస్తది కాబట్టి కలుపుకొని చేస్తున్నారు. అంటే బావుంది. ముందు దాకా చూసుకుంటే నారా లోకేష్ గారికి పదవి ఏమీ ఉండదు. ఓన్లీ ఏదైతే పార్టీ ఉంటదో పార్టీకి కార్యదర్శిగానే ఉంటాడు అని చెప్పారు. మరి ఇప్పుడు చూసుకుంటే ఐటీ శాఖలో ఇచ్చారు గదా! కనీసం వాళ్ళ కుటుంబంలో ఎవరికి ఇవ్వలా. బాలకృష్ణకి ఇవ్వలా. 3 సార్లు గెలిచాడు బాలకృష్ణ తీసుకోలేదు. హ్మ్. కనీసం అతనుగానే ఉండాలని యువనేత కదా! హ్మ్. అతనుగానే ఉండాలని చెప్పి ఇచ్చారు. అంటే బాలకృష్ణ గారు హిందూపురం నుంచి హ్యాట్రిక్ థర్డ్ టైమ్ గూడా విన్ అయ్యారు. సో, అట్లా హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి అక్కడ కారణాలేంటి? అంటే మొత్తం పార్టీ సపోర్టెడనా? కంపల్సరీ పార్టీ సపోర్ట్ ఈనాడు బాగా పనులు చేస్తున్నాడు. హ్మ్. కనీసం 2 మంత్ ఒకసారి ఎళ్లి పని చూసుకుంటున్నాడు. పని చేస్తున్నాడు. హ్మ్. ఏం చేస్తున్నారో ఏదో చూసుకుంటున్నాడు. అన్ని బాగానే చేసుకుంటున్నాడు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇంకెక్కువ బాధ్యతలున్నాయి. ఇంకా పదవిలో చూసుకున్నా గాని చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మరి సినిమా రంగాన్ని వదిలేస్తారంటారా? సినిమా రంగంలో వదిలితేనే బావుంటది. కానీ వదలరు అనుకుంటున్నాం. వదిలితేనే బావుంటది. ఎందుకంటే అన్ని పోస్టులు ఉన్నారు కాబట్టి చేయాలి కాబట్టి. ప్రజల కోసం అక్కడ ఇల్లు కట్టుకున్నాడు. పిఠాపురంలో ఉంటున్నాడు. అన్ని ఆడ ఉంటున్నాడు కాబట్టి వదిలితే బాగానే ఉంటది. కానీ ఆయన ఇష్టం అది.